వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. అమరావతి అందరిదని, రాష్ట్రానికి ఆత్మ వంటిదని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందన్నారు. సభకు తరలి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కీలక విజయం దక్కింది. కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని టీడీపీ అనూహ్యంగా కైవసం చేసుకుంది. ఎన్నిక ప్రక్రియ చివరి నిమిషంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి చెందిన 4 కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలకడం ఈ విజయానికి కారణమైంది. విశాఖ మహానగర పాలక మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం ఆయనకు బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో విచారణ జరగలేదు. ఈ క్రమంలో సోమవారం ఆయన్ను అధికారులు విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఎల్కతుర్తిలో జరిగిన బారాస రజతోత్సవ సభపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. పహల్గాం దాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పహల్గాంలో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో బీబీసీ ప్రచురించిన ఒక వార్తా కథనంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆ వార్తా సంస్థకు సోమవారం ఒక లేఖ రాసింది. గత 2 వారాలుగా కేరళలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కేరళ సీఎం కార్యాలయంతో పాటు సెక్రటేరియట్ కు కూడా సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రదేశాలకు మళ్లీ సందర్శకుల రాక మొదలైంది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 26 మంది ప్రాణాలు బలికొన్నప్పటికీ సందర్శకులపై ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. దేశ విదేశాలకు చెందిన టూరిస్టులు పహల్గాంలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తున్నారు. భయం లేకుండా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. యోమెన్లోని హూతీ రెబల్స్ పై అమెరికా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా యోమెన్లోని ఒక జైలుపై అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 30 మంది చనిపోయారని హూతీలు పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.